బడుగు బలహీన వర్గాల నాయకుడు బెజవాడ బెబ్బిలి దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం గాజుల రామారావు సర్కిల్ వారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారావు పరిధిలోని రంగా సర్కిల్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి గాజుల రామారావు కార్పొరేటర్ రావుల శేషగిరావు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ, నాయకుడంటే నమ్మిన వారికి ప్రజలకు కష్ట సుఖాల్లో వెన్నంటి ఉన్న వారి నాయకులని, ఆ కోవలో దివంగత నాయకుడు వంగవీటి మోహన్ రంగ ముందు వరుసలో ఉంటారన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిని ప్రజలు, అభిమానులు, నాయకులు ఎప్పటికీ మరవరని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు వంగవీటి మోహన్ రంగ ప్రజల గుండెల్లో నిల్చుంటారన్నారు. వంగవీటి మోహన్ రంగ రాజకీయ జీవితం పేద ప్రజల అభ్యున్నతికి, పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేశారని వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రవికాంత్, కోశాధికారి రంగారావు, సోమరాజు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వీరబాబు, సత్య, వేణుగోపాల్, పులికుమార్, రమేష్, అచ్యుత్, హరీందర్, వెంకటకృష్ణారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గము 125వ డివిజను హెచ్ఎల్ కాలనీలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద ఈ వర్ధంతి కార్యక్రమం చేపడుతున్నాము. హెచ్ఎల్ కాలనీకి సంబంధించిన అంటే 125వ డివిజన్ సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ హాజరవడం జరిగినది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి రంగా గారు ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న శుభ సందర్భంలో ఆయన్ని కొంతమంది ఆయనకి అపోజ్ గా ఉన్న వాళ్ళంతా కలిసి ఆయన్ని హతమార్చడం జరిగింది. అయినా కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయన ప్రతి సంవత్సరము డిసెంబర్ 26వ తేదీన ప్రత్యేకంగా మేము ఒక పండుగలా జరుపుకుంటాము. అదే కమ్యూనిటీలో పుట్టిన మేము అందరినీ కలుపుకుంటూ అన్ని రకాల కులాలని, మతాలని, వర్గాలని అందరినీ దగ్గర తీసుకుంటూ
అందరితో మమేకం అవుతూ ఆయన ఆశయ సాధన కోసం పాటుపడుతున్నాము. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమాలు గాజుల రామారావు నడిబొడ్డున రంగా సెంటర్లో చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మరి శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం గాజుల రామారావు సర్కిల్ ఆధ్వర్యంలో మరి కమిటీ సభ్యులందరూ కూడా ఆర్నిసలు కష్టపడి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మీరు చూస్తుంటే మరి ఆయన ఆశయ సాధన గురించి ఎంతో మంది మరి పెద్దలు చెప్పడం జరిగింది. మరి దాని అనుగుణంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా దగ్గర ఒక 500 నుంచి 1000 మంది వరకు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు ఒక వర్గానికి సంబంధించింది కాదు, మరి ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాడు. ఆయన చేసిన పోరాటాలే ఈ రోజు ప్రతిఫలాలు మనకి అందించడం జరుగుతుంది. మరి ఆయన ఆశయ సాధన గురించి మరి మన కాపు సోదరులు అలాగే మిగతా వర్గాలు కూడా అందరూ కూడా కృషి చేస్తామని, మరి ఈ కార్యక్రమాలు ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తామని, ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమాలు చేసుకుంటామని ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. మరి పెద్దలు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. పూలమాల వేసి పెద్దలు చాలా మంది వచ్చి రావడం జరిగింది. అలాగే వాసు గారు, కమలాకర్ గారు, ఇసల్ కాలనీ, మరి ఈరోజు మా కమిటీ సభ్యులైనటువంటి మా అధ్యక్షులు ఆంజనేయులు గారు, జనరల్ సెక్రటరీ రవికాంత్ గారు, ట్రెజరర్స్ మరి సోమరాజు గారు, అలాగే రంగారావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, వీరబాబు గారు, సత్య గారు, అలాగే వేణుగోపాల్ గారు, రవి గారు, ఇక మరి సత్య గారు, అలాగే చాలా మంది మరి ఈరోజు రమేష్ గారు రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చక్కగా జరుపుకుంటామని చెప్పేసి అందరూ ఒక ఐకమత్యంతో ఉండి మరి ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తామని, మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మా అప్పులు మా పెద్దలు నారాయణరావు గారు వచ్చి మాకు చేయూతను అందించడం జరిగింది. ఆయన యొక్క చక్కటి వాక్యాలతో మరి మాకు ఇంకా ప్రేరేపించడం జరిగింది. మరి మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ రోజు మనము ఎంతో దుఃఖమైన మనసుతో మనం ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాము. రంగా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మనకి మన పెద్దలు అందరూ కూడా మన స్ఫూర్తిదాయకంగా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వర్తించుకుంటున్నాము. మనము ఆయన ఉంటే మనకి ఒక వ్యక్తి మనలో కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉండి, ఒక అల్లరి మూకలోనాలో వాళ్ళని ఏమన్నాలో తెలియదు, కానీ వాళ్ళు ఆ ఉద్దేశంతోనే మీరుంటే మనకి రాబోయే కాలంలో మనం అందరం కూడా తెరమరుగైపోతామనే ఉద్దేశంతో వాళ్ళు హతమార్చడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయాన్నే నేను ఇక్కడికి 9:30కు వస్తే ఒక పిల్లవాడు ఇక్కడ గేటు దగ్గర కూర్చొని తదేకంగా విగ్రహాన్ని చూస్తున్నాడు. నేను వచ్చి ఆశ్చర్యపోయి వాడిని, ఎక్కడి నుంచి వచ్చావు బాబు అంటే, నేను షాపూర్ నగరం లోపల ఉంటాను అని చెప్పాడు. మీది ఏ ఊరంటే మాది శ్రీకాకుళం జిల్లా అన్నాడు. ఏంట్రా నీకు, ఆయన చిన్నపిల్లాడు, 36 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి, వాడికి 18-19 సంవత్సరాలు ఉంటాయి. ఏంట్రా నీ స్ఫూర్తి అంటే, మా నాన్న ఆయన గురించి కథలుగా చెప్పుకుంటూ మమ్మల్ని పెంచాడు, ఆయన మా నరాల్లో కూడా జీర్ణించుకుపోయి ఉన్నాడని చెప్తే నేను ఆయన్ని హత్తుకొని, అరే రంగా అంటే ఇది కదా, ఇట్లాగే మనము రాబోయే కాలంలో కూడా ఆయన్ని తీసుకొని, ఆయన స్ఫూర్తిని తీసుకొని మనకు ముందు వెళ్ళాలి కదా, దీనికోసమైనా సరే మనం కష్టమైన నష్టమైన ఈ కార్యక్రమాలని నడుపుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశము బలంగా ఏర్పడింది. అలాగే మనము ఆయన్ని ప్రతిసారి దండలేసి స్మరించుకుంటూ కాకుండా, ఆయన మన కోసము బడుగు బలహీన వర్గాల కోసము ఏం చేశాడు, ఆయన ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలను చేశాడని మనం ఆయన గురించి తరువుగా తెలుసుకొని ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలంటే మనము ఏకతాటిపై ఏకైక ముద్ర వేసుకొని ముందుకెళ్ళాలి. అది మనకి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమాన్ని మీకు ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే
మనము సమూహంగా మనం అందరం ఒకటై ఉంటే ఏం జరుగుతుంది, మనము విడివిడిగా ఎవరికి వాళ్ళే వాడంతా వీడంతా అనుకుని చెప్పుకొని ముందుకెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ మన కళ్ళ ముందు ఉంది. అదే అల్లు అర్జున్ యొక్క ఉదంతము. ఆయన ఈ మధ్య కార్యక్రమాల్లో నేనే హీరోని, నేనే ముందుండాలి, నా పేరే ముందుండాలి, ఎవడు స్ఫూర్తి నాకు కాదనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళటం మూలన ఆయన ఈ రోజు ఒంటరివాడయ్యి రోడ్డు మీద నిలబడ్డాడు. ఆయనకి డబ్బు ఉండొచ్చు, ఆయనకి పలుకుబడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సమూహం లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేము. అదేవిధంగా మనము ఇక్కడ ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నామో ఏమున్నామో అనేది కాకుండా మనం ఏదైనా ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సమూహంగా వస్తే మన బలం నిరూపణ అవుతుంది. కాబట్టి రాబోయే కార్యక్రమాల్లో మనము ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం అందరం కూడా వెళ్ళి చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. రాబోయే 29వ సంవత్సరంలో మన వాడిని సీఎం చేసుకొని అదేవిధంగా మనం ఇంకెన్నెన్నో పదవులను అలంకరించాలని అర్హత ఉన్నప్పుడు కూడా మనం వెనకబడిపోతున్నాము. అది కేవలం రంగా గారు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని కూడా నేను విశ్వసిస్తున్నా. కాబట్టి ఆయనే ఉంటే మనకి ఇట్లా వేరేగా ఎన్ని గ్రూపులతో చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఇక అనేక రకాలైన గ్రూపులు, ఏ గ్రూప్ అయినా ఎవరైనా సరే ఆయన్ని స్మరించుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, కానీ అందరం కలిసి చేసుకుంటే ఆ కార్యక్రమము అది వేరుగా ఉంటది. కాబట్టి రాబోయే కాలంలో మన చైర్మన్ గారు అయినటువంటి రావుల శేషగిరి గారిని ముందుకు తీసుకెళ్తూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము ఆయన్ని ఒక మంచి పదవిలో కూర్చోబెట్టడానికి మనం అందరం కూడా ఆర్నిసలు కష్టపడి అట్లా వెళ్తేనే మనకందరం కూడా గుర్తింపు ఉంటది. కాబట్టి వాడేంటి వీడేంటి, నేనే ముందుండాలి, నేనే ముందెళ్ళాలి, నాకంటే ఎవడు తోపులేడు తురుములేడంటే అది ఒక్కరి వల్ల అవ్వదు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనము ఒక ఉన్నత పదవుల్లో అలంకరిస్తేనే రంగా గారు ఆత్మ శాంతిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేయడానికి నేనేమి రెండవ మాటగా తీసుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో మనము దీన్నే పదింతలు చేసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసుకుంటూ మనలో కూడా మనలో పేదవాళ్ళు, చదువుకి ఇబ్బంది పడేవాళ్ళు, హాస్పిటల్ వస్తే ఏదైనా కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడుతూ చాలా మంది ఉన్నారు. మనము రంగా గారిని స్ఫూర్తిగా చేసి నిజంగా మాట్లాడితే రంగా గారు కాపు అయి పుట్టినందుకు మనం అందరం గర్విస్తూ ఆయన మనకంటే కూడా బడుగు బలహీన వర్గాలకి, రిక్షా కార్మికులకు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులకు కానీ అనేక కార్యక్రమాలు అంత మంచిగా అందరిని వెంబడి తీసుకెళ్లాడు. కాబట్టి ఆయన చనిపోయి 36 సంవత్సరాలైనా సరే ఇంకా బతుకుంటాడు. ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆయన బ్రతుకుంటానికి ఆ ఒక్క కారణమే. కాబట్టి మనము ఏదో భోజనాలు పెట్టేశాము, మన కార్యక్రమం అయిపోయిన చేతులు దులుపుకోకుండా ఎవరైనా చిన్న విషయాల మీద కూడా బాధపడుతూ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం చేయూతి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం సఫలీకృతం అవుతుందని, అలాగే ఇక్కడికి వచ్చిన మన కాపు సోదరులందరికీ, దాంతోపాటు బలహీన వర్గాల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మనసా వాచా కర్మన అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై మోహన్ రంగా.